Hello everyone, welcome to Mana College and today's topic is binary to hexadecimal. Previous class లో మనం decimal to hexadecimal to binary conversion తీసుకున్నాం. ఇప్పుడు binary to hexadecimal conversion. సో సేమ్ ప్రాసెస్ ఇది బైనరీ టు ఆక్టల్ లా తీసుకున్నట్టే బైనరీ నుంచి ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేసావో సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఆక్టల్ లో త్రీ డిజిట్స్ సపరేట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఫోర్ డిజిట్స్ సపరేట్ చేసుకోవాలని. ఎందుకు ఫోర్ ఇక్కడ మన టేబులర్ ఫామ్ లో ఆల్రెడీ ఉన్నాయి. టేబులర్ ఫామ్ లో ఏంది ఫోర్ డిజిట్స్ వచ్చాయి 8421. ఆక్టల్లో వచ్చేసరికి ఓన్లీ 421 కోడింగ్ ఉంటుంది. ఈ బైనరీ నెంబర్ ఈ కోడింగ్ ఇస్తాడు, దీని ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ రాయాలి. సో ఇక్కడ సర్టెన్ క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూసుకోండి మీరు కావాలంటే. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ గివెన్ బైనరీ నెంబర్ ఇంటూ ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్. సో ఫస్ట్ ఏం చేయాలి, రైట్ డౌన్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ 1 0 1 1 0 1. ఇప్పుడు ఏం చేయండి, ఫోర్ డిజిట్స్ డివైడ్ చేయండి. ఫోర్ డిజిట్స్ ఎలా డివైడ్ చేస్తారు, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఫోర్ డిజిట్స్ ఒకటి సపరేట్ అనుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ 4 డిజిట్స్ ఇంకోటి సపరేట్. ఇప్పుడు దీనికి ఆన్సర్ రాసాను. ఈ 1011కి ఈక్వలెంట్ నెంబర్ ఎంత, 1011. టేబులర్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబులర్ ఫామ్ లేదంటే 8421. 1011 ఎక్కడ వచ్చింది, 1011 ఏంటి, బి. ఇట్స్ ఈక్వలెంట్ వాల్యూ ఇస్ బి. 0311 దేనికి ఈక్వలెంట్, 0311 7, బి 7. దేర్ఫోర్ ఆన్సర్ ఏమైపోతుంది, 1011 బైనరీలో ఉంటాయి. ఇట్స్ ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత, బి 7 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే, ఇది బైనరీ టు హెక్సాడెసిమల్. ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు సర్టెన్ ఈక్వల్ వాల్యూస్ ఇచ్చాడు. సమ్ టైమ్స్ 4 వాల్యూస్ ఈక్వల్గా లేకుండా కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎలా అనేది చూడండి. ఈ క్వశ్చన్ తీసుకుందాం మనం. ఈ క్వశ్చన్ని అలాగే రాసేయండి. రైట్ డౌన్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ 1100 01 00 011. నేనేం చెప్పాను, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఏం చేయాలి, ఫోర్ డిజిట్స్ డివైడ్ చేయండి. సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఈ 4 డిజిట్స్ ఒకటి, ఓకేనా. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 4 డిజిట్స్, ఎందుకంటే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్పి ఈ 4 డిజిట్స్ ఇంకోటి. సో ఇక్కడ ఆల్రెడీ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 ఉంటే ఏమవుతుంది. సో ప్రీవియస్ ఆక్టల్ టు బైనరీ టు ఆక్టల్లో నేను డిస్కషన్లో చెప్పాను. సో మనం ఏదైనా వాల్యూ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు తీసుకున్నాను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏదైనా వాల్యూ తీసుకుంటే ఇప్పుడు 78 ఉంది, 78కి లెఫ్ట్ సైడ్లో 0 పెట్టాను. 078 అంటే సేమ్ కదా. అదే 78కి ఈ 78కి రైట్ సైడ్లో 0 పెట్టాను అనుకోండి, రియల్ వాల్యూకు 780 అవుతుంది. ఓకేనా, 780 అనేది 780 అవుతుంది. లెఫ్ట్ సైడ్లో పెడితే వాల్యూ చేంజ్ అవ్వదు. సో మనం 0 యాడ్ చేసినప్పుడు వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ 0 పెట్టుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్లో 0 యాడ్ చేస్తే ఎన్ని జీరోస్ తక్కువ ఉంటే అన్ని జీరోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో 0 యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వకూడదు, ఎందుకంటే మనం 4 డిజిట్ కోడే ఉంది. సో దీని నుంచి మనం వాల్యూ ఆన్సర్ రాసేయాలి. 4 డిజిట్స్ వాల్యూస్ ఫామ్ అయిపోయాయి. సో ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ వాల్యూ ఎంత, 0110. టేబులర్ ఫామ్ నుంచి చూడండి, 0110 ఏమొచ్చింది, 0110 6కి ఈక్వలెంట్. ద వాల్యూ ఇస్ 6. నెక్స్ట్ 0010 2కి ఈక్వలెంట్ ఉంటుంది, 0010 ఈక్వల్ టు 2. నెక్స్ట్ 0011 3కి. సో దేర్ఫోర్ ఏమవుతుంది, ఒరిజినల్ క్వశ్చన్ మాత్రం ఇదే 11 000 1 000 11. బైనరీ తీసుకుంటే ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత, 623 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. ఓకే, ఇది ఓన్లీ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఇది సర్టెన్ వాల్యూస్ తక్కువగా ఇచ్చినప్పుడు. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటుంది. ఫ్రాక్షనల్ వాల్యూ, సో హియర్ ద ఫ్రాక్షనల్ వాల్యూ అండి, రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ. సో రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ తీసుకుంటే ఇలా ఉంటుంది.
ఫస్ట్ ఏం చేయండి, రైట్ డౌన్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్, క్వశ్చన్ అలాగే రాసేయండి. సో 1 0 1 0 1 1 పాయింట్ 1 1 0 1 1. ఓకే, ఇప్పుడు ఏం చేయండి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రియల్ వాల్యూ తీసుకోండి. సో రియల్ వాల్యూకి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఏం చేస్తారు, 4 డిజిట్స్, ఈ 4 డిజిట్స్ సపరేట్ చేయండి. 4 డిజిట్స్ సపరేట్ చేయండి. ఇది 1 మిగిలిపోయింది, దాని పక్కన పెట్టండి. ఆ 1కి ఏం చేయాలి మనం, ఎన్ని వాల్యూస్ తక్కువ ఉన్నాయి, 4 డిజిట్స్కి 3 zeros. లెఫ్ట్ సైడ్లో జీరోస్ యాడ్ చేయాలి. రియల్ వాల్యూ లెఫ్ట్ సైడ్లో జీరోస్, ఎన్ని జీరోస్ తక్కువ ఉన్నాయి, 3 zeros. ఓకేనా, దీనికి 4 zeros. ఇది 4 వాల్యూస్ సపరేట్ అయ్యాయి. ఈ పాయింట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆన్సర్లో. పాయింట్ ఉంటే పాయింట్ యాజ్ ఇట్ ఈస్ పెట్టారు. సో దీనికి ఫ్రాక్షన్ వాల్యూ తర్వాత లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలి. దీనికి రైట్ టు లెఫ్ట్, దీనికి లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ 4 డిజిట్స్, ఈ 4 డిజిట్స్ ఒకటి తీసుకోండి. ఈ 4 డిజిట్స్ తర్వాత ఒక 1 మిగిలిపోయింది. సో 1 మిగిలిపోతే ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఫ్రాక్షనల్ వాల్యూ తీసుకుంటే 7.8 ఉందనుకోండి, 7.80 కూడా రాయొచ్చు కదా. ఫ్రాక్షనల్ వాల్యూకి రైట్ సైడ్లో 0 యాడ్ చేయాలి, రియల్ వాల్యూకి లెఫ్ట్ సైడ్లో 0 యాడ్ చేయాలి. అదే 7.8కి 1 లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 0.8 యాడ్ చేస్తే బోత్ ఆర్ సేమా, కాదు. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ అంటే దీనికి లెఫ్ట్ సైడ్లో యాడ్ చేయాలి, రైట్ సైడ్లో యాడ్ చేయాలి. ఒరిజినల్ వాల్యూకి లెఫ్ట్ సైడ్లో యాడ్ చేయాలి. మనం 0 యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ పొజిషన్ చేంజ్ అవ్వద్దు. సో దీనికి 0, 4 వాల్యూస్ కావాలి కాబట్టి ఎన్ని తక్కువ ఉన్నాయి, 3 వాల్యూస్, 3 zeros యాడ్ చేయండి. 3 zeros యాడ్ చేయండి. ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ రాసాను, దీనికి కోడింగ్ రాస్తాను. టేబుల్ గుర్తుపెట్టుకోండి, టేబులర్ ఫామ్ గుర్తుపెట్టుకొని 001కి టేబులర్ ఫామ్ చూడండి. 001కి 1 ఈక్వలెంట్, 011కి 7 ఈక్వలెంట్. పాయింట్ అంటే పాయింట్ అలాగే క్యారీ ఫార్వర్డ్ ఉంది. 1101 8 4 12 12 + 1 13. 13 అంటే ఏంటి, డి. నెక్స్ట్ 1000 అంటే 8. దేర్ఫోర్ ఇది ఫైనల్ ఆన్సర్. హెక్సాడెసిమల్లో కన్వర్ట్ అయిపోయింది. ఒరిజినల్ క్వశ్చన్ మాత్రం ఇదే రాస్తాం, 1011.11011. బైనరీ, its equivalent hexadecimal is 17.d8 in terms of hexadecimal. Okay, so this one is the procedure of binary to hexadecimal conversion. ఓకే నా, ఫ్రాక్షనల్ వాల్యూ ఇస్తాడు, రియల్ వాల్యూలో సర్టెన్ డిజిట్స్ తక్కువగా ఇస్తాడు, ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు 3 ఫార్మాట్స్ ఉంటాయి క్వశ్చన్ ఎగ్జాంపుల్స్, రైట్.